హలో అన్న, చెప్పండి. మీ పేరు? నరసింహారావు. ఓకే అన్న, ఇప్పుడు 2024లో ఆంధ్రాకి సీఎం ఎవరైతే బాగుంటుందన్న? నాకైతే ఎవరైతే బాగుండమను కదన్నా, మనం చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు పక్కా సీఎం. ఇంకేముంది దాంట్లో చెప్పేది ఏమి లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అనుకోవచ్చు? జగన్ది బాగుంది కదన్నా, చాలా బాగుంది. మరి బాగుంటే చంద్రబాబు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? చాలా బాగుందంటే దానికి కూడా నువ్వు అడగకుండా నేను చెప్తానన్నా. నువ్వు బాగుందని నేను చెప్తున్నాను. బాగుందంటే ఎలా బాగుందంటే, ఒక మందు చాలా క్వాలిటీ మందు. ఆ తాగినోళ్ళు చాలామంది, అంటే ఈయన కింద ఉన్నాడు, ఇంకా ఇక్కడ ఉన్నాం మనందరం. కానీ తాగినోళ్ళు చాలామంది పైకి వెళ్ళిపోయారు. అలాంటి మందు ఒకటి ఉంది, కల్తీ. మొత్తం కల్తీ మందేనా? కల్తీ మందు. వీడికి గిమ్మఒడి అన్న అవసరం లేదు. అమ్మఒడి ఎంతమందికి వెళ్తాడా, అది మనకు అవసరం లేనే పని. ఇప్పుడు నువ్వు అమ్మఒడి వేయకలో ఇప్పుడు సింపుల్ అయిపోతానన్నా, ఏమీ లేదు. ఈరోజు చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు. నువ్వు ఆ డబుల్ బెడ్రూమ్లు ఏం చేసావు? క్వారంటీకి నువ్వు వాడు కట్టే. దాంట్లో పని ఎంత ఉంది? 15% ఉంది. 15% ఉంది. 15% ఏంటి? డ్రైనేజీలు వేయాలి, వాళ్ళు పట్టాలు ఇచ్చేయాలి. అంతే నువ్వు చేయని పని. నువ్వేం చేసావు? ఎవడ స్థలం ఉందో లాగేసుకుంటాం. మళ్ళీ నేను పట్టాలు ఇచ్చేస్తాను, పట్టాలు ఇచ్చేసి రే బాబు నేను పట్టాలు ఇచ్చేసి మీకు ఇల్లు ఇచ్చేస్తున్నానని చెప్తే, ఎవడిచ్చాడు ఇల్లు? ఎవడిచ్చాడు పట్టా? 5 సంవత్సరాలు అయిపోయింది. నేను కాక మనం మొదటి మళ్ళీ ఇగో పట్టాలు ఇవ్వరు బాబు పట్టుకెళ్ళరా అనేసి. వాళ్ళకి దారి లేవు, తలంపలు లేవు. అదే చంద్రబాబు నాయుడు ఎలా చేయడం తెలుసన్నా, ఒక గోడ కడితే అన్ని ఐరన్తో కట్టి కాంక్రీట్ పోసి మళ్ళీ సునామీ వచ్చినా బిల్డింగ్ పైనుంచి వెళ్ళాలి తప్ప సముద్రం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, బిల్డింగ్ పడదు. అలా కట్టిన బిల్డింగ్ నువ్వు ఇచ్చేచ్చు కదా. నీకు ఏమైపోయింది? నువ్వు ఎలా రాజధానులు అన్నా 3 రాజధానులు. ఒక రాజధానిని ఏర్పాటు చేయలేక చంద్రబాబు నాయుడు 34,000 ఎకరమో లేకపోతే 40,000 ఎకరమో దాంట్లో రాజధాని రన్ చేసినప్పుడు దాన్ని నువ్వు రన్ చేయాలి. దాన్ని నీకు 3 రాజధానులు దానికి రాజధాని మీద కనీసం ఇటుకెట్టువా, ఒక ఇసుక మొక్క ఇసుక దాని మీద ఏమైనా ఏం చేసావు నువ్వు? నీకు ఎవడెత్తాడు ఒకటి? 3 రాజధానులు ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే కొంచెం మేలు కదా. ఇప్పుడు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా పనులకు కానీ అంత లాంగ్ పోయే అవసరం లేదు కదా. నేను చెప్తా. 3 రాజధానులు దేనికి? ఇప్పుడు తెలంగాణ ఉంది, ఎన్ని రాజధానులు ఉన్నాయి? ఎక్కడన్నా ఒకటే ఉంటుంది. ఏ రాష్ట్రంలో 3 రాజధానులు ఉన్నాయా? లేవు. ఇప్పుడు నువ్వు కనీసం రాజధాని 3 ఉదే పక్కన పెట్టు, నువ్వు కనీసం ఒక ప్రాజెక్ట్ తీసుకురాగలవు. అక్కడికి తీసుకొచ్చావా? అంటే ప్రాజెక్టులు కాకుండా నవరత్నాలు అవి పథకాలు చాలా మంచిగా చేస్తారు కదా. దేనికి నువ్వు దేనికి ముక్కు పీక్కుంటాకా? ఇలా నువ్వు 15 ఏళ్ళు ఎత్తున్నావు అమ్మఒడి. ఆడు ఏం చేస్తున్నాడు? స్కూల్ పిల్లలు డబ్బులు ఎప్పుడు వస్తాయా, వెళ్ళి తాగేద్దామా, మళ్ళీ నీకే ఇవ్వాలి కదా. అయ్యి ఆ డబ్బులు అయిపోతున్నాయి. అయ్యి అవసరం లేదు ఎవరికైనా. ఇప్పుడు అన్న ఒకటి చెప్తున్నా, నువ్వు 15 ఏళ్ళు ఇవ్వకలా, నువ్వు నెలకు 15 సంవత్సరానికి 15 ఏళ్ళు వేయకలా. అమ్మఒడి నవరత్నాలు వేయకలా, ఎవరికి ఏమి వేయకలా. నువ్వు ఒక ప్రాజెక్ట్ తీసుకురా, దాని మీద కొన్ని వేల మంది బతుకుతారు పక్కా. ఎలా తెలుసా? నేను తాపి వేస్తున్నాను, నా పిల్లం కూలి పనికి వస్తుంది అంటే, మా అమ్మ పనికి వస్తుంది, మా నాన్న పనికి వస్తాడు అంటే, 4 పనికి వెళ్తాం. 4కి డైలీ ఎగ్జాంపుల్ 500 వేసుకో, 2,000 వస్తుంది డైలీ. నువ్వు ఇచ్చి 15 ఏళ్ళు నెలకి ఎంత వస్తుంది? నాకు 2,000 వేసుకో. మామూలుగా చెప్తున్నా, ఇప్పుడున్న రేట్లను బట్టి అయితే నాకు 12,000 1200 అలా లెక్కేసుకుంటే ఎంత వస్తుంది? అప్పుడు మామూలుగా 500 లెక్కేసుకుంటే 90,000 వస్తుంది ఇంట్లో నెలకి. సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. 12 లక్షలు అవుతుంది కదా. నువ్వు 15 ఏళ్ళు నాకు ఏమో సరిపోతాయి ఓ రోజు ఖర్చు కదా. నీ 15 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలి? నువ్వు అదే నీ దమ్ముంటే కనుక, నీ దమ్మును ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి అయితే కనుక పక్కా ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రులుగా నువ్వు వచ్చే ఒక అవకాశం అని, ఆ అవకాశం నిలబెట్టుకుని నా కొడుకు అయితే కనుక నువ్వు ఏం లేదు సింపుల్గా ఇప్పుడు ఆడికి ఆడుతున్నాడు భారతీయ పేరు మీద. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డింగ్ దాటిన తర్వాత పోస్ట్ ప్లేస్లో ఆడితే భారతీయ మీద ఒక 30 ఫ్లోర్లు బిల్డింగ్లు కడుతున్నాడు. అదే నువ్వు అక్కడ చార్జ్ చేయి. అప్పుడు ఎంతమంది వస్తారా? ఎంతమంది బతుకుతారు నీ మీద? ఒక్క ప్రాజెక్ట్ తేగలిగో నువ్వు దేశమే దాటి వెళ్ళలేవు. నువ్వు దేశం దాటి వెళ్ళాలంటేనే అవకాశం లేదు నీకు. ఏదో నీ పిల్లల్ని చూసుకుంటాకి వెళ్ళాలి దేశం దాటి. అదే చంద్రబాబు నాయుడు అనుకో, 54 దేశాలు 250 దేశాలకి వెళ్ళి తెచ్చే స్తోమత చంద్రబాబు దగ్గర ఉంది. ఇవాళ హైదరాబాద్ డెవలప్ అవుతే కారణం చంద్రబాబు నాయుడు. ఇవాళ సైబర్ టవర్ లేకపోతే ఇవాళ హైదరాబాదే లేదు. కాకపోతే పక్కా తెలంగాణ వాళ్ళు కూడా చెప్తారు అదే మాట. ఇవాళ చంద్రబాబు నాయుడు లేనిదని ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు పక్క సీఎం. జగన్ గారికి ఓటేసినోడు ఆంధ్రానే అమ్ముకున్నట్లే. జగన్ ఇచ్చే డబ్బులకి ఆశపడిన కొడుకల్లా జగన్ గారికి అమ్ముడైపోయినట్లు ఆంధ్రాని అమ్మేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ అమరావతి కానీ పోలవరం కానీ అయ్యే అవకాశం ఉందా అంటారా మరి? పోలవరం అన్న నేను చెప్తున్నా, ఇదే రాజకీయ నాయకులు అందరూ చెప్పేదే విషయం, మేము వస్తే పోలవరం చేసేస్తాం అయ్యేసి అన్న. పోలవరం ఇది అయ్యే పరిస్థితి చాలా ఉంటుంది, కేంద్రం నుంచి ఉంటుంది పోలవరం అయ్యే పరిస్థితి. అంటే పోలవరం గురించి ఎవరో ఆశపడతలా, అది పక్కన పెట్టి ఇప్పుడు చంద్రబాబు వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎలా ఇప్పుడు రీసెంట్గా ప్లాట్లు కూడా ఇచ్చారు కదా ఆంధ్రాలో చాలా మందికి, వైఎస్ జగన్ గారు. అదే చెప్తాను కదన్నా, నువ్వు ఫ్లాట్లు ఇవ్వాల్సింది ఎవరికి? ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది, డబుల్ బెడ్రూమ్, అన్నీ కట్టేసాడు, అన్నీ అయిపోయినాయి, 15% ఉంది. మళ్ళీ నువ్వు నన్ను ఫ్లాట్ పెట్టుకోమని నేను ఫ్లాట్ పెట్టుకున్నాను. ఆ ఫ్లాట్ కోసం నీకు గుద్ద చుట్టూ తిరగాలి కదా, నేను హైదరాబాద్ నుంచి వెళ్తాను డైలీని. ఇప్పుడు అది ఇచ్చేసి సెంటున్నర ఎంత 1,50,000 అనుకో, నేను ఇల్లు వచ్చిన దానికి 1,50,000 ఖర్చు అయిపోయింది. మరి వైనాట్ 175 అంటున్నారు కదా, ఇప్పుడు జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు, మళ్ళీ సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సింహం సింగిల్గా ఎక్కడైనా వస్తుంది, ఆడి సింహం కాదు, ఆడి ఎలక. అలా ఆవిడ సింహం, ఆ సింహం ఆడించినట్టు ఎలక ఆడాలి, అర్థమైందా? సజ్జల మోహన్ రెడ్డి ఉన్నాడు, సంజల మోహన్ రెడ్డి, ఆడి ఏదో ఉన్నాడు ఎదవా, ఆడు చెప్పింది వీడికి చదవాలి, వీడికి చదువు రాదు ఆడదు, వీళ్ళకోమో మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అంటాడు ఎదవా. వీడి గురించి ఎందుకన్నా, వీడి గురించే మాట్లాడటమే సరాకు. వీడు ఎలా చేస్తాడో చెప్పన్నా, నువ్వు ఒక మాట చెప్పు, నాకు అడుగుతున్నావు కానీ నువ్వు ఒక మాట చెప్పు. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకు గుర్తుకొచ్చేటి చాలా ఉన్నాయి, 108 ఫీజు రింబర్స్మెంట్, రూపాయి కిలో బియ్యం. మరి జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తుకొచ్చేటి ఏమి, ఒక 2 పథకాలు చెప్తారా? నాకు గుర్తురాట్లేదు నాడు చెప్పి. ఓకే, ఆడి పథకాలు ఏం పెట్టాను పథకాలు అంటే ఇప్పుడు వాలంటీర్లు ఇప్పుడు ఇంటికి వచ్చే పింఛన్లు ఇస్తున్నారు, ఇంటికే బియ్యం వస్తున్నాయి, అంటే ఇప్పుడు జనాలకి కష్టపడే అవకాశం కూడా లేదు, అన్నింటి దగ్గరికి వస్తున్నాయి కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకప్పుడు చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు అన్ని క్యూలలో ఉండి చేసుకోవాలి. చాలా బాగుంది. ఎవరు నట్టమన్నాడు వాలంటీర్లు అన్నా? పంచాయతీలో గుమస్తా ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు, అందులోనే ఇంకో గుమస్తాను పెంచు. నువ్వు ఇంటింటికి పట్టుకెళ్ళేవారు అంటే పెట్టుకెళ్ళేవాళ్ళాడు, ఆడికి పని పాట ఉండదు పంచాయతీ ఆఫీసుల్లో. వీడికి వారంటీలు ఎందుకు అన్న? 7 వారంటీలు ఎందుకు? అలాగే 15,000 జీతం ఎందుకు? చదువుకున్న వాళ్ళకి ఏదో ఉండొచ్చు, వీళ్ళు కూడా చేయాలని సరాకొస్తుంది వాళ్ళకి కూడా. ఎందుకు వాలంటీర్ జాబులు అనుకుంటున్నారు వాళ్ళను. కానీ నువ్వు చెప్తున్నానన్న, వారంటీలతో పని లేదు ఆంధ్రాలో కాదు, ఇప్పుడు తెలంగాణలో వారంటీలు ఉండడా? వాళ్ళకి డబ్బులు రావట్లేదా? ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా ఫాలో అవుతే ఒకటే ఫాలో, వారంటీలు తీసిపడదు, ఇంకో వారంటీలు అవసరం లేదు. అదే వారంటీల డబ్బులు పంచాయతీకి ఒక 20 మంది 30 మంది తీసుకో, 30 మంది, ఆ 30 మందిని ఐటీఓ లేదు దాంట్లో నువ్వు హైటెక్ సిటీ ఫార్మాట్ టైప్లో ఏదో చేసి అందులో జాబ్ ఇప్పించి వాళ్ళకే బాగుంటుంది, మనకే బాగుంటుంది. మన డబ్బులు పెట్టకలేదు కదా అప్పుడు, అటు మన డబ్బులు పెట్టకలేదు కదా, అర్థమైందా? అటు మన డబ్బులు పెట్టకలేదు అప్పుడు, అప్పుడు ప్రజల డబ్బులు ఎట్టుకెళ్ళి వారంటీలు ఎత్తు ఎందుకంటే ఇప్పుడు నీకు ఎలాగా ఏమీ లేదు, ప్రైవేట్లో ఏమీ లేవు, దేని మీద చేస్తున్న డబ్బు నీకు? నువ్వు ఎన్ని అప్పులు చేసావు? ఎన్ని అడిగితే ఆడు తల గుద్దలు పెట్టుకోవాలి ఎదవా. జగన్మోహన్ రెడ్డి అంత దరిద్రుడు, భూపేపంచం కొట్టడో ఏంగా లేదు, అవకాశం లేదు అడిగి. ఏంటంటే మళ్ళీ ఆల్రెడీ ఒక 16 నెలలు ఉన్నాడు జైల్లోను. ఇప్పుడు వాళ్ళ చెల్లి కూడా మా అన్నయ్య మా సినాన్ని చంపించేయడు అవన్నీ కూడా ఎత్తుకొస్తుంది. అంటే మొన్న వెళ్ళిపోవాలి, రీసెంట్గానే 3 నెలల కింద వెళ్ళిపోవాలి. కాకపోతే నరేంద్ర మోడీ కాల్ మీద వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయి ఎదవా నరేంద్ర మోడీని తిట్టాడు, అన్నీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయి కాల్ మీద వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఎందుకన్నా? ఇప్పుడు మా నాన్న చంపేసింది వీడు ఎవడో మన రిలయన్స్ ముఖేష్ అంబానీ మా నాన్న చంపేయడు అనేసి స్టేట్మెంట్ ఇచ్చేసి రాజీనామా చేసి వచ్చేసాడు ఎదవా. మరి అడిగి ఎంపీ టికెట్ నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తున్నావు నువ్వు? అంటే నువ్వును ఇద్దరే కదా చంపేసింది. ఇప్పుడు తండ్రి కొడుకుగా ఇప్పుడు ముఖేష్ అంబానీని జగన్ చంపేశారు, ఇద్దరు కలిపే రాజశేఖరని చంపే. నేను అక్కడ ఉంటాను, ఢిల్లీలో ఉంటాను కదా, నేను మా నాన్న చంపేసాను, నేను వచ్చేస్తాను, నీ ఎదుటేస్తాను, నువ్వు కొన్నాళ్ళు కూర్చుంది కానీ అన్నాడు. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ముఖేష్ అంబానీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా కూర్చోబెడతాను అన్నాడు. మరి అప్పుడు జనం ఏమైనా అర్థం చేసుకోవాలి? జనం బుద్ధున్న వాళ్ళు అయితే కనుక జగన్ చేసిన మోసాలకి ఎవడో కోడి కాదు సీను మన బెయిల్ వచ్చింది కదా, ఆడు గురించి చెప్తా హిస్టరీ. అండ్ పాపం ఏదో లవ్ కోసం ఏదో ఏడుతుంటే ఎవడో నాలంటి ఎవడో నేను జగన్ మనిషిని అనుకో, నేను జగన్ మనిషిని
నేను జగన్ మనిషిని. నేనేమన్నా కోడి కాదు అన్నా, నువ్వు కోడి కాదు సీను అనుకో, నేను జగన్ మనిషిని. ఏయ్ ఇరా సీను, ఏంటి నువ్వు పాపులర్ అవ్వాలనుకుంటా కదా, నీ దగ్గర వచ్చాను, ఏంటి ఇప్పుడు ఏంటి విషయం ఏంటి అన్నావా, నువ్వేమన్నా అన్నా అవ్వాలనుకున్నా. ఒరే ఏం లేదురా, చిన్న కత్తిస్తాను నీకు, కత్తెట్టుకెళ్ళి సెక్యూరిటీ ఉంటుంది, ఆ సెక్యూరిటీ నేనేం ఆపదు. ఇప్పుడు ఒక సీఎం, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న వాడికి ఇచ్చే సెక్యూరిటీ వేరు, సీఎం కన్నా సెక్యూరిటీ ఎక్కువ ఇస్తారు ప్రతిపక్షం వాడికి, గట్టి ఇస్తారు. అలాంటి వాడి దగ్గరికి ఎలాగెళ్ళగలిగాడు? నేనేమన్నా రే ఏం కాదు, నేను వెనకాల ఉంటాను, జగన్ వెనకాల నేను ఉంటాను, కొను కొడతాను, అప్పుడు వచ్చి నువ్వు వీళ్ళకి గీసేయి, నేను పట్టుకుంటారు అంతే, తీసుకెళ్ళి లోపల వేస్తారు, ఒక 5 నెలల్లో నేను తీసుకొచ్చేస్తాను బయటికి, నువ్వు మీ లవర్తో ఎంజాయ్ చేద్దిగండి రా అన్నాడు. ఈడేమో కూడా పాపం కొడుకు సీను నిజమే కదా అనేసి వేసాడు వెళ్ళి. ఏత్మంటే ఇలా చిన్న గీత అంటే తెలుసు కదా టెక్నిక్, ఇప్పుడు సినిమాలు ఏం చూస్తలేదు, అలా చేస్తే ఇవాళ ఏమైంది కొడుకు సీన్ పడుతుంది, ఆడెక్కడ బయటకు వస్తాడు, నన్ను ఎక్కడ లోపల ఏం చేస్తాడు అన్న భయపడి తర్వాత ఒక సంవత్సరం